గురుగారు, హిందూ సమాజ చైతన్యం కోసం 3 సార్లు రథయాత్ర నిర్వహించారు. ఆ నేపథ్యం ఏమిటి? ఒక సహకారము. అలాగే మన ప్రాంతంలో కర్నూలులో భాగవత సేవా సమితిని ఒక ఆధ్యాత్మిక పరిషత్ ఉంది, సంస్థ. ఆ సంస్థ విశ్వ హిందూ పరిషత్ రెండు చేరి ఒక్క ఊర్లో కాకుండా కొన్ని గ్రామాలంతా కూడా తిరిగి రావాలా. దానికి ఒక రథయాత్ర, హనుమంత్ రథయాత్ర అని హనుమంతుని ఒక పెద్ద విగ్రహాన్ని ఆ రథంలో పెట్టి ఒక 50 మందితో కళాకారులు, పురోహితులు, వేద పండితులు, జనులు అందరితో పాటు ముందే సర్వే చేసి వచ్చి పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ సంచరించి, ఆంజనేయ స్వామి అంటే ప్రతి పల్లెల్లో ఆరాధిస్తారు. ఆంజనేయ స్వామి జీవన చరిత్ర, అతని నుంచి మనం ఎంత ఉపకారం పొందుతున్నాము, అతన్ని మర్చిపోరాదు. ఎవరు ఎట్లా వెళ్ళినా కూడా మనల్ని కాపాడేవాడు మహావిష్ణువు, ఆంజనేయుడు అని అందరినీ హిందూ ధర్మం వైపు తిప్పడానికి ఆంజనేయ స్వామి యొక్క మహత్వాన్ని, రామ సందేశాన్ని, రామాయణ సందేశాన్ని చెప్తూ సుమారుగా 300 గ్రామాలు తిరగడమైంది 3 రథయాత్రల చేత. అది చాలా ఉపయుక్తకరమైంది. మళ్ళా తిరిగి అలాంటివి చేయండి అన్నారు. ఇంకా ఫ్యూచర్లో చేస్తామని చెప్పేసి చెప్పాము వాళ్ళతో. దశాబ్దాల పర్యంతం ఎంతోమంది వేచి చూసినటువంటి యావత్ హిందూ దేశం మొత్తం ఎదురు చూసింది, ఎప్పుడెప్పుడు అయోధ్యలో రామమందిరాన్ని చూస్తామా అని. ఎట్టకేలకు అది నిర్మాణం అయిపోయి ఇప్పుడు భవిష్యత్తులో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మీరు దాని గురించి చెప్పేటువంటి వివరణ ఏంటి? వాస్తవం, మీ ప్రశ్న అత్యంత శ్లాఘనీయమైనదే. కారణం ఏమంటే, మన రాజ్యానికి పూర్వకాలంలో ఏమని పిలిచేవారు, లేదా ఏదైనా ఒక రాజ్యం బాగా సుసంపన్నంగా పైకి వస్తే ఏమండి ఆ కాలం రామరాజ్యం అండి అది అని ఉదాహరణ ప్రతి ఒక్కరు చెప్తారు. రామరాజ్యం అండి, రామరాజ్యం అండి. ఏమా రామరాజ్యం అంటే సుభిక్షము మాత్రమే కాదు, జనులలో పరస్పరంగా వైమనస్యము, ఒకరికి పైన ఒకరికి ద్వేష స్పర్ధలు లేకుండా ఉండటము, రాజుల పరిపాలన కావచ్చు, ప్రజల స్పందన కావచ్చు, సకాలంలో వర్షములు పడేది, పంటలు పండేది, దేశానికి క్షామం లేకుండా ఉండేది, అది రామరాజ్యంలో ఉండేది. అంటే అలాంటిదే ఈ రోజుల్లో కూడా ఉండాలన్నట్టయితే ఏలే వారికి, పరిపాలించే వారికి ఒక దీక్ష ఉండాలి. ఆనాడు రాముడు అంత చేశాడు, నీ అంత చేయలేకపోయినా రాముని అనుగ్రహంతో నేను ప్రయత్నిస్తాను అనే భావంతో చేయాలి. చేస్తే తప్పకుండా బాగవుతుంది. కాకపోతే అయోధ్యలో రాముడు అనే విచారం వస్తే మన రామాయణమే సాక్షి. రాముడు అయోధ్యలోనే సరయూ నది, మళ్ళా కేవలం అయోధ్య లేదు, సరయూ తీరములో ఉండే అయోధ్య అన్న రాముడు అక్కడే అవతరించాడు అని కొన్ని లక్షల సంవత్సరం నుంచి రామాయణము ఘంటాఘోషంగా చెప్తూ ఉంది. ఇది కాదు అని చెప్పేసి అంటే అది హాస్యాస్పదం. ఎవరో మతోన్మాదులు వచ్చేసి దాన్ని కూల్చివేసి ఒక మసీదు ఆకారం కట్టినా అది ఎప్పటికూ రాముని స్థలం కాదని అనిపించుకోదు. అందరి హృదయంలో అక్కడే రాముడు ఉన్నారని అందరికీ తెలుసు. దాని గురించి వివాదాత్మక చాలా జరిగింది. మనవారే వారి స్వార్థం కొరకు రాముడు లేదు అని కట్టడానికి పోతే హింసించి తుపాకులతో కాల్చి చంపేసి చాలా ఎంతో ఇది చేశారు. అయితే ఆ రాముని కృప అయింది కాబట్టి ఇప్పుడు రాముని వివాదము లేకుండా అందరినీ ఉపజెప్పారు. వాళ్ళు అయ్యా మీరు ముసల్మానులు, మేము అందరం ఒకే చోట ఉన్నాము, మీరు ఎలాగో ప్రార్థన చేయలేరు, మేము చేయలేము, కాబట్టి మీకేం కావాలో మీరు కూడా కట్టుకోండి అని సౌమనస్యంగా, సౌహార్ద్రంగా ఇప్పటి ప్రభుత్వము, నరేంద్ర మోడీ ఆయన యొక్క వ్యక్తిత్వం వేరే, ఆ మహానుభావుని యొక్క విశేషమైనటువంటి కృషి చేత వేరే వారి మనస్సును నొప్పించకుండా మళ్ళా తిరిగి అదే స్థలంలోనే రాముని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇది నిజంగా సువర్ణాక్షరములతో లిఖింపబడినది. కొన్ని శతాబ్దాల నుండి ఆ రామమందిరం మూసి ఉన్నట్టయితే అలాంటి రామమందిరాన్ని తెరిచి మళ్ళా నిత్య ధూపదీప నైవేద్యములు జరుగుతూ ఉన్నట్టయితే ఇంకా రామరాజ్యం కాకుండా ఎందుకు పోతుంది? నిజంగా ఆ ఘనత ఇప్పటి ప్రభుత్వము, ఆ ప్రధానమంత్రికే అది దక్కింది. మనమందరం ఏం చేయాలా? భగవంతుని ప్రార్థించి అలాంటి వాళ్ళకు ఇంకా శక్తినిచ్చి అలాంటి వాళ్ళే ఉండి ఇంకా విశేషంగా మన హిందూ ధర్మము బాగా రావడానికి, భక్తులందరికీ కూడా మనోభావాలు దెబ్బతినకుండా అందరూ బాగా ఉండాలా అని చెప్పేసి అలాంటి భావన మనమే ప్రార్థించి హిందువులందరూ కూడా ఆ అవకాశం కల్పించాలి అని చెప్పేసి నా ఉద్దేశం. Like and subscribe Eagle Media Works.